హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆరవ్ మామ్. ఈరోజు మీ ముందుకి న్యూ రెసిపీతో మళ్ళీ వచ్చేసాం. ఈరోజు చిన్న చేపలు, వీటికి నెత్తళ్ళు కూడా అంటారు. వీటిని మనం ఎలా ఫ్రై చేసుకోవాలో చూపిస్తాను. ఇది ఒడిస్సాలో ఇలా ఫ్రై చేస్తారు. మనం అందరం ఇగురు, నెక్స్ట్ పులుసు అవన్నీ పెడతాము. సో ఇక్కడ ఫ్రై ఎలా చేస్తారో నేను మీకు చూపిస్తాను. ఒడిశా స్పెషల్ అన్నమాట. ఇది మనం వేడి అన్నంలో వాటర్ వేసుకొని నిమ్మకాయ పిండుకొని ఇటుతో తింటారు. సో ఆంధ్రాలో అయితే చద్దన్నం అంటారు, ఒడిస్సాలో అయితే వాటర్ రైస్ అంటారు. సో ఇది మనం ఫస్ట్ నేను బాగా క్లీన్ చేసేసుకున్నాను, 4-5 టైమ్స్ క్లీన్ చేసుకొని దీంట్లో ఇప్పుడు మనం ఈజీ అండి చాలా. ఇందులో ఏంటి ఎక్కువ మసాలాలు, ఆనియన్స్ ఏంటి అవసరం లేదు. ఓన్లీ 2 టేబుల్ స్పూన్ నేను పసుపు వేసుకున్నాను. చాలా బాగుంటాయి, క్రిస్పీగా కరకరలాడతాయి. సో అలా మనం వేయించుకుందాం. సో టేస్ట్కి సరిపడిన సాల్ట్ వేసుకోండి. మీరందరూ ఈ చేపలతో ఏం చేశారో చెప్పండి. దెన్ ఆఫ్టర్ నేను 2 టేబుల్ స్పూన్ కారాన్ని వేసుకున్నాను. మీకు కారం ఎంత కావాలో, కారం తినవలసిన వాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోండి, లేదు అనే వాళ్ళేమో కొంచెం తక్కువగా వేసుకోండి. ఇప్పుడు మనం ఇందులో కొంచెం సరసా నూనె వేద్దాం. ఒకవేళ మీరు నిమ్మకాయ కూడా వేసుకోవచ్చు, నిమ్మరసం, లేదా నేను కొంచెం ఆయిల్ వేస్తున్నాను. కొంచెం వేసుకుందాం, ఎక్కువ ఏం అవసరం లేదు. ఇప్పుడు మనం బాగా మిక్స్ చేసేద్దాం, అన్ని ఫిషెస్కి పట్టినట్టు బాగా కలిపేసుకొని మనం ఏమొచ్చి ఒక 10 to 15 మినిట్స్ స్టోర్ చేద్దాం. ఒకవేళ మీకు టైం లేదు, త్వరగా చేయాలి అంటే మనం ఏమొచ్చి స్టోర్ కూడా చేయక్కర్లేదండి, వెంటనే వేపేసుకోవచ్చు, ఏం కావు. బట్ వేపేటప్పుడు కొంచెం టైం పడుతుంది, సిమ్లో వేపాలి. సో అంతేనండి, ఇంకేం ఇందులో మనం మసాలాలు వేయం. ఎవరైనా నచ్చేవాళ్ళు ఉంటే, ఎక్కువగా మసాలా తినేవాళ్ళు ఉంటే ఇందులో ధనియా పౌడర్, జీరా పౌడర్, అల్లం తెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు. బట్ అవన్నీ వేస్తే వేరే టేస్ట్ వచ్చేస్తుంది. సో ఇక్కడ మాత్రం ఇలానే ఒడిస్సాలో ఇలానే చేస్తారండి. సో చల్లదన్నంతో తినడానికి ఇవి పచ్చినెత్తళ్ళు. ఇగోటండి మనం ఉంచేద్దాం. ఇప్పుడు కొంచెం కడాయి తీసుకుందాం, కడాయిని వేడి చేద్దాం. వేడయ్యాక కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఇవి చాలా హెల్త్కి మంచిదండి, ఐస్కి మంచిది. నెక్స్ట్ న్యూ బార్న్ మమ్మీస్కి వాళ్ళకి కూడా ఇది చాలా మంచిది అంటారు హెల్త్కి. ఇందులో నేను కొంచెం సర్సో తేల్ తీసుకున్నాను, ఆయిల్. మీరేమొచ్చి రిఫైన్ ఆయిల్ అయినా తీసుకోవచ్చు. ఏదైనా నాన్ వెజ్కి మనం సరసా నూనె తీసుకుంటే ఆ స్మెల్ టేస్ట్ బాగుంటుంది. అలా అని ఇది వేడి అయిన తర్వాత ఆవిరిలు వచ్చాక చల్లగా అయ్యాక మనం వేయాలి. సో మనదేమొచ్చి వేడైపోయింది ఆయిల్. ఇప్పుడు మనం వేసుకుందాం. ఇవన్నీ మెల్లిగా వేయాలండి, ఎలా పడితే అలా కలిపేస్తే ఇవన్నీ ఇరిగిపోతాయి. సో మనకి విరగకుండా ఎలాంటి ఫిష్ అలాగే ఉండేటట్టు ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. మనం అస్సలు అట్ల కర్ర యూస్ చేయకూడదండి. జస్ట్ నేను వేసేటప్పుడు మీకు చూపిస్తున్నాను, మీకు చూపించడానికి. అస్సలు వేయకూడదు అట్ల కర్ర. ఇలాంటప్పుడు చేస్తే అన్నీ ఇరిగిపోతాయి అన్నమాట. మనం ఒక క్లాత్ అయినా లేకపోతే చిమ్టాతో అయినా పట్టుకొని మనం చేసుకోవాలి. సో మనం జస్ట్ ఇంతేనండి, ఇలాగే వేయించుకోవాలి. స్లోలో పెట్టి మనం అట్ల కర్ర పెడితే అవన్నీ ఇరిగిపోతాయి అన్నమాట. నేను ఒక 2 మినిట్స్ కోసం జస్ట్ అందులో ఉండే వాటర్ అంతా ఇది అవ్వడానికి కోసం నేను కొంచెం మూత పెడతాను. యాక్చువల్లీ మూత కూడా పెట్టకూడదు, పెట్టకుండానే ఉండాలి. కొంచెం దీనికి ఆయిల్ ఎక్కువ పడుతుందండి. ఆయిల్ ఎక్కువ పడడం వల్ల మనకి కిందన అంటకుండా ఉంటుంది, లేకపోతే అంటేసి మనం ఈ టైంలో మనం ఏమైనా వేసాక వెంటనే వేయించేస్తాం కదండి. వేయించేస్తే ఇవన్నీ చాలా గుండగా అయిపోతాయి. ఇప్పుడు మనం కొంతసేపు మూత పెట్టుకుందాం. ఇది అవసరం లేదండి, జస్ట్ ఫర్ 5 మినిట్స్ కోసం, 5 కూడా కాదు, 2 to 3 మినిట్స్ కోసమే నేను పెట్టాను. వెంటనే తీసేసాను, ఎందుకంటే మళ్ళీ వాటర్ అంతా ఎక్కువ వచ్చేస్తుంది. దీనికి అలా రాకూడదు, ఫుల్ డ్రై ఫిషెస్ లాగా అవుతాయండి, చాలా కరకరలాడతాయి అండ్ చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. వేడి వేడి అన్నం, చారు, అదర్వైజ్ ఇది వేపుడు. ఇంకోటండి ఇలా మనం చేసుకోవాలి. జస్ట్ వేగాక
బస్ అంతేనండి. అంతా వేగాక ఒక్కసారి మనం అట్లకరతో తిప్పుకుందాం. అప్పటి వరకు ఇలానే వేయించుకోవాలి స్లోలో. చూడండి ఇప్పుడు రావట్లేదు కదా. సో మనదేమొచ్చి కిందనంతా బాగా ఫ్రై అయ్యింది. మనం అలా చూసుకోవాలి కదలిపోతే. అది కూడా స్లోగా చేయాలి, లేకపోతే అన్నీ ముక్కలు ఇరిగిపోతాయి. నాదైతే ఒక్క ఫిష్ కూడా విరగలేదండి. అలా చేసుకోవాలి. చూడండి స్లోగా చేసి అప్పుడు మనకంతా మొత్తం మనకి దోశ ఎలా చేస్తామో అలాగనే పల్టాయించేయాలి. చూడండి అప్పుడు బాగా క్రిస్పీగా అవుతాయి. అస్సలు గాబరతో కాకుండా స్లోగా నెమ్మదిగా చేసుకుంటే మనకి ఏం కాదు. ఇగోటండి బస్ ఇంతే. యాక్చువల్లీ ఇది కూడా యూస్ చేయరండి. ఇది మీదకి ఇలాగా 2 హ్యాండ్స్తో పట్టుకొని క్లాత్తోని కడాయికి ఇలాగ అంటారు. మొత్తం అన్నీ ఉల్టా అయిపోతాయి అన్నమాట. సో నాకైతే ఒక హ్యాండ్లో కెమెరా ఉంది కాబట్టి, ఫోన్ ఉంది కాబట్టి నేనేమో వచ్చి అలా చేయలేను. అందుకే నేను అట్లకర్ర యూస్ చేశాను. అదర్వైజ్ అట్లకర్ర అస్సలు యూజ్ అక్కర్లేదండి. ఇంకొంచెం మనం ఫ్రై అవుతుంది. అయిపోయింది. చూడండి చూడడానికి కూడా ఎంత క్రిస్పీగా ఉన్నాయో. యమ్మీ యమ్మీ క్రిస్పీ నెత్తళ్ళు చిన్న చేపలు రెడీ టు ఈట్ అండి. చాలా ఈజీ కదా చేయడం. మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్.